హాయ్! లైఫ్‌లో ఏదైనా సరే న్యాచురల్‌గా జరగాలన్నమాట. అది ప్రేమైనా కావచ్చు, లేదా నీకేదైనా కావచ్చు. న్యాచురల్‌గా జరగాలన్నమాట. ఓకేనా? అందులోనూ ఒక నిజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, సహజమైనటువంటి అనుభూతి అనేది ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ప్రేమైనా కావచ్చు. ఒక అమ్మాయి, ఒక అమ్మాయి కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు. ఏదైనా న్యాచురాలిటీగా ఇద్దరు కూడా ఎదురుపడాలి. న్యాచురల్‌గా అదే ఇద్దరు మాట్లాడుకోవాలి. న్యాచురల్‌గా అన్నీ జరగాలన్నమాట. ఏదో ఆర్టిఫిషియల్‌గా ఏదో బలవంతంగా వెళ్ళాలి, తిరగాలి, వాళ్ళ వెంట తిరగాలి, వెంట తిరిగితేనే ఇంత ప్రేమ ఉన్నట్టు ఇవన్నీ కట్టుకోవాలి. సినిమాల్లో చూపిస్తారు చూడు, వెంట పడడం, తిరగడం, అది చేయడం, ఇది చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఏదైనా న్యాచురాలిటీగా ఉండాలన్నమాట. న్యాచురాలిటీగా ఎదురుపడాలి, న్యాచురాలిటీగానే అంతా కూడా జరగాలి. ఓకే, అంటే మనకి అనిపించవు నీకు ప్రేమ ఉంది, నీకు వెళ్ళాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది, వెళ్ళి చూడు. అది ఏదో డైలీ వెళ్ళాలి, తిరగాలంటే ఇలాగ తిరగడం కాకుండా ఏదైనా న్యాచురాలిటీ జరగాలన్నమాట. అప్పుడు ఒక నిజమైనటువంటి ప్రేమ, ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది నీకు లభిస్తుంది అన్నమాట. సో నేను ఒకటి, నువ్వు ఆర్టిఫిషియల్గా నువ్వు 100 సార్లు తిరిగినా సరే కిక్ ఉండదు, కానీ న్యాచురాలిటీగా ఒక్కసారి చూసినా సరే అది మైండ్లో గుర్తుండిపోతుంది అన్నమాట తనకి. అలా ఉంటుంది న్యాచురాలిటీ పవర్. ఏదైనా న్యాచురాలిటీ జరగాలన్నమాట. నువ్వు ఒకసారి మాట్లాడినా సరే అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అన్నమాట. అది న్యాచురాలిటీ యొక్క పవర్ అన్నమాట. సో ఏదైనా సరే లైఫ్లో కూడా న్యాచురల్గా జరగమాట. అది లవ్ న్యాచురల్గా అది పుట్టాలి, న్యాచురల్గా పెరగాలి, న్యాచురల్గా అది డెవలప్ అవ్వాలి. ఆర్టిఫిషియల్గా ట్రై చేయకు. ఆర్టిఫిషియల్ చేయడం వల్ల అది ఫెయిల్ అవుతుంది తప్ప ఉపయోగం లేదు. నువ్వు 100 సార్లు చేయి, 1000 సార్లు చేయి, కిక్ అని ఉందన్నమాట లైఫ్లో. ఓకే, న్యాచురాలిటీ ఈజ్ ఇంపార్టెంట్.